రా- సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఒక విషయాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన ప్రభు మన జీవితాలను వెలుగుమయముగా మార్చాలని, వెలుగు సంబంధమైన జీవితమును మనకు అనుగ్రహించి పరలోక రాజ్యములు తనతో కలిసి మనము నివసింప చేయాలని ఈ సమయములో బైబిల్ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 7 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిని బెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణమును తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ మాట జాగ్రత్త చూడు. ఆపదల అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయములో దేవుని యొక్క చిత్తమును బట్టి దావీదు రాజుగా కావటానికంటే ముందుగా దేవుడు తనను రాజుగా అభిషేకించిన తర్వాత తను గొలియాతును చంపి దేవుని యొక్క సైన్యములు అంటే సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉంటూ సౌలు యొక్క సైన్యంతో నడిచిపోతూ ఉన్నటువంటి దినాలలో అక్కడ కొంతమంది స్త్రీలు ఒక పాట పాడారు. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని పాట పాడినప్పుడు ఇక్కడ సౌలుకు దావీదు మీద విషపు చూపు కలుగుద్ది. అది మనందరికీ తెలిసిందే. సౌలుకు దావీదు మీద విషపు చూపు కలిగి సౌలు దావీదును చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రజలు దావీదును పొగడటము సౌలు చూశాడో సౌలుకి దావీదు మీద ఇసపు చూపు కలిగి దావీదును చంపాలని ఆలోచన కలిగి దావీదు సౌలుకు ఎదురుగా వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న ఈట తీసుకొని దావీదును ఇసిరి చంపంత కసి కలిగి ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదు ఏం చేశాడంటే సౌలు దగ్గర నుంచి పారిపోయాడు. పారిపోయి జీపు అరణ్యములో దాక్కున్నాడు. ఆ సందర్భంలో రాయబడిన ఒక సందర్భం ఇది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే దావీదు జీపు అరణ్యంలో దాక్కున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సౌలు దగ్గర మెప్పు పొందటానికి దావీదు మా దగ్గర ఉన్నాడని సౌలుకు తెలియపరుస్తారు. అప్పుడు సౌలు దావీదు మీద పగ కలిగిన వాడై, దావీదు మీద ఈర్ష కలిగిన వాడై, దావీదును చంపాలన్న తపనతో ఉన్నటువంటి సౌలుకు ఎప్పుడైతే ఈ యొక్క ప్రజలు దావీదు ఉన్నాడని తెలియపరుస్తారో అప్పుడు దావీదు రక్షిస్తున్నటువంటి కీర్తన ఏమంటున్నాడంటే, దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. ఎందుకంటే నేను ఈ సైన్యమును కొంతమందిని తీసుకొని ఆ సౌలు దగ్గర నుంచి ఈ ప్రాంతానికి నేను వచ్చి తల దాచుకోవటానికి వచ్చాడు దావీదు.
సౌలును చంపడానికి కాదు వచ్చింది. తల దాల్చుకోవటానికి వచ్చినటువంటి దావీదు ఇక్కడ భయముతో, దేవుడంటే భయముతో బతుకుతున్నాడు. సౌలంటే భయం కాదు. సౌలును చంపగల సమర్థుడే. సౌలును ఒక్క యుద్ధములో ఓడించగలిగిన సమర్థుడే గాని దేవుడంటే భయముండి తన ఎదుట శత్రువున్నా శత్రువుని ఏమనకుండా శత్రువు దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయాడు. అవకాశం ఉంది దావీదుకు సౌలును చంపేంత అవకాశం ఉంది. సౌలును చంపేసినా కూడా ఎవరేమనే వాళ్ళు లేరు. ఎందుకంటే దావీదు గొప్పోడు. అంటే అప్పుడున్న పరిస్థితిలో యుద్ధంలో గెలిచిన వాడు, గొప్పగా చేసినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక విషయాన్ని చెప్తాను, మీరు బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ జరిగింది ఏంటంటే సౌలులోనికి ఏమొచ్చిందని రాయబడింది? దురాత్మ వచ్చి ఏం చేశాడంట? ఏం చేశాడమ్మా? సౌలులోనికి దురాత్మ వచ్చి ఈట తీసుకొని దావీదును చంపాలనుకున్నారు. అంతే కదా? సౌలులోనికి ఏమొచ్చింది? దురాత్మ. దురాత్మ అంటే ఏంటిది? దురాత్మ అంటే ఏందమ్మా? అపవిత్రాత్మ, అపవాదాత్మ. అంటే చెడ్డ ఆత్మ, చెడు ఆత్మ. ఈ చెడు ఆత్మ ఎలాగుంటదంటే ఎదుటి వారిని గొప్పగా ఉంటుంటే ఓర్చుకోలేని ఆత్మ, ఎదుటివారు బాగుపడుతుంటే ఓర్చుకోలేని ఆత్మ, ఎదుటి వారిని ఎవరైనా పొగిడితే ఓర్చుకోలేని ఆత్మ. సౌలులోనికి దురాత్మ వచ్చి దావీదును చంపాలని ఈట తీసుకున్నప్పుడు దావీదులోనికి దేవుని ఆత్మ వచ్చి సౌలులో ఉన్న దురాత్మను పంపించటానికి వీణ వాయిస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. సౌలులోనికి వచ్చింది ఆత్మ, దురాత్మ. దురాత్మ వచ్చిన సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు దావీదును చంపటానికి ఈట తీసుకుని, అంటే కత్తి తీసుకున్నాడు. ఇప్పుడు దావీదులోనికి ఏం ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. దావీదులోనికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు దావీదులో ఉన్న దేవుని ఆత్మ సౌలులో ఉన్న దురాత్మను పంపించడానికి వీణ వాయిస్తున్నాడు. ఆ మనిషిలోకి వచ్చిన ఆత్మ ఈ మనిషిని చంపాలనుకుంటుంటే ఈ మనిషిలోనికి వచ్చిన ఆత్మ అతనికి పట్టిన దెయ్యాన్ని పోగొట్టాలని చూస్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత గొప్ప విషయమో చూడండి. సౌలు చంపాలనుకుంటుంటే దావీదు సౌలులో ఉన్నటువంటి దురాత్మను పోగొట్టాలనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దావీదు పారిపోయి ఆ జీపు అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సౌలుకు ఈ యొక్క వర్తమానం తెలియజేసిన తర్వాత సౌలు దావీదును చంపాలని నిర్ణయించుకున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, దేవా, మనుషులెవరూ నన్ను రక్షించలేరు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు నన్ను రక్షించేటువంటి గొప్ప వాళ్ళు లేరు. ఎందుకంటే నాకు శత్రువు ఎవరు? రాజు. ఇప్పుడు రాజును ఎదిరించేటువంటి మనుషులు ఎవరు లేరు. కాబట్టి ఏమంటున్నారంటే, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. ఏం తీర్చమంటున్నాడు? న్యాయము. ఎందుకు న్యాయం తీర్చమంటున్నాడు ఇక్కడ? నేను ఏమనకుండానే నన్ను చంపాలనుకున్నాడు, అంతేనా? అంతకు మించి ఏమన్నా ఉందో చూడండి, బాగా ఆలోచించండి. నేను ఏమి అనకుండానే నన్ను చంపాలనుకున్నాడా, లేకపోతే ఏమైనా ఉందా? అయ్యా, అతనిలో దురాత్మ వచ్చినప్పుడు అతనిలో దురాత్మను నేను పోగొట్టాలని అతని మీద నేను ప్రేమ కలిగినా అతడు మాత్రం నా మీద పగ కలిగి ఉన్నాడు. మనము ఎదుటి వాళ్ళని ప్రేమించినప్పటికీ వాళ్ళు మాత్రం మన మీద ఏం చూపెడుతున్నారు? పగ. ఇక్కడ అదే కదా జరిగింది. దావీదు సౌలుని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దావీదు సౌలుని ప్రేమిస్తున్నాడు. సౌలు దావీదుని ఏం చేస్తున్నాడు? చంపాలనుకున్నాడు. చంపాలనుకున్న వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా? నిజంగా చెప్పండి. చంపాలనుకున్న వాళ్ళు అంటే చంపాలని ఎవరికి తెలుసు? అంటే చంపుతాడని ఎవరికి తెలుసు? ఇక్కడ దావీదుకు తెలుసు. నన్ను ఈ మనిషి చంపుతాడని తెలుసు కొడక ఆ మనిషికి బాగలేకపోతే ఆ మనిషిని పోయి ప్రేమిస్తున్నారు. ఇక్కడ అంత గొప్ప విషయమే తెలిసింది. న్యాయం తీర్చమంటే ఊరకనే న్యాయం కాదు. నేను కీడు చేసి ఉంటే దానికి తగిన కీడు నా నెత్తికే రప్పించుము. నేను చెడు చేసి ఉంటే దానికి తగిన చెడు నా మీదకే రప్పించుము.
నేను సౌలు విషయములో చెడు చెయ్యలేదు, సౌలుకు నేను కీడు చెయ్యలేదు. సౌలు యొక్క మనసు, సౌలు యొక్క మనిషి, సౌలులోనికి దురాత్మ వచ్చి అతనిని ఇబ్బందులు పెడుతున్నప్పుడు నాలోనికి వచ్చిన నీ ఆత్మ నన్ను వీణ వాయించమని చెప్పింది. ఎందుకు వీణ వాయించాడు దావీదు? ఎప్పుడైతే దావీదు వీణ వాయించనో అప్పుడు సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. అదే విధముగా మనలో కూడా యేసు ప్రభువారు ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షించుము. ఎందుకయ్యా నన్ను రక్షించాలంటే, నేను ఒకవేళ నేను అన్యాయం చేసుంటే నాకు అన్యాయం చెయ్యి. నేను అన్యాయం చేసుంటే నాకు అన్యాయం చెయ్యి. నేను ఒకవేళ ఇది సౌలుకి కీడు చేసుంటే నాకు కీడు చెయ్యి. కానీ నేను కీడు చేశానో అన్యాయం చేశానో నీకే తెలుసు. అందుకని అన్నాడు చూడండి, దేవా నా ప్రార్థన ఆలకింపము, నా నోటి మాటలు చెవుని పెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము త్రియ చూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఎవరు లేచారంట దావీదు మీదకి? అన్యులు, బలాఢ్యులు, పరాక్రమం గలవారు. ఎవరి మీదకి వస్తున్నారు ఇప్పుడు? దావీదు మీదకి వస్తున్నారు. ఇతడు వేరే వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి తల దాచుకున్నాడు. వేరే వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి తల దాచుకున్నాడు. వాళ్ళ మధ్యలో ఈయన తల దాచుకుంటే ఆ తల దాచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళొచ్చి ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి దావీదు మా ప్రాంతంలో ఉన్నాడు, అతను వచ్చి చంపేయమని చెప్పారు. తల దాచుకోవటానికి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? శత్రువు చేతికి అప్పగిస్తున్నారు. ఇక్కడ దావీదు రెండోది ఏమన్నారు అక్కడ? అదే మరి చూడండి, ఇదిగో అన్నాడు, అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము. బలాఢ్యులు అంటే ఎవరు ఇక్కడ? సౌలు. సౌలు బలము కలిగిన వాడు. ఏ బలం ఉంది సౌలుకి? జన బలం ఉంది, అధికార బలం ఉంది, ధన బలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి. కాబట్టి బలాఢ్యులు నా మీద నా ప్రాణం తీయచూచుచున్నారు. వాళ్ళు దీని మీద ఆధారపడలేదయ్యా, వాళ్ళు నిన్ను నమ్మిన వాళ్ళు కాదయ్యా. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం మొత్తంలో ఈ మొత్తం 3 అక్షరాలు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు నీ మీద ఆధారపడలేదు, నేను మాత్రము నీ మీద ఆధారపడ్డాను. మొట్టమొదటి మాట మనకు తెలియపరిచేది ఏంటంటే, మనం ఎవరు ఇబ్బంది పెట్టాలనుకున్నా, మనకు ఎవరు నాశనం చేయాలనుకున్నా, మనల్ని ఎవరు పాడు చేయాలనుకున్నా, మన మీదకి ఎలాంటి శత్రువు రావాలనుకున్నా, ఎవరు మనమలా ఏది చెయ్యాలనుకున్నా, నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే దేవుడి మీద ఆధారపడటం మాత్రమే చేయాలి. దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఎందుకు ఆధారపడాలంటే, వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, నేను దేవుని నమ్ముకున్నానయ్యా. కాబట్టి నాకు నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తావు? అక్కడ ఏం రాయబడింది చూడండి, నాకు నువ్వేం చేస్తావని రాయబడింది. పైదే నువ్వు నాకేం చేస్తావు? ఏం తిరుగుతావు? నేను ఒకవేళ అన్యాయం చేస్తే నువ్వు నాకు మాత్రం న్యాయం తీర్చొద్దు, అన్యాయమే తీర్చు. నేనేం చేస్తే? అన్యాయం చేస్తే. ఇప్పుడు నేను సౌలు యొక్క ప్రాంతంలోనికి వెళ్ళి సౌలును దొంగ దెబ్బ కొట్టొచ్చి వీళ్ళ మధ్యలో నేను దాక్కున్నానంటే, ప్రభువా నన్ను కూడా నువ్వు కొట్టు. ఎందుకంటే నేను చేసి వచ్చింది తప్పు. సౌలు కుటుంబాన్ని ఏమన్నా చెరిపేసి వచ్చుంటే నన్ను కూడా చెరిపేయి, ఎందుకంటే నేను చేసి వచ్చింది తప్పు. కానీ నేను తప్పు చెయ్యలేదు. తప్పు చెయ్యని వాడికి ఏముండదమ్మా? తప్పు చేయని వాడికి ఏముండదు? భయం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు. దావీదు భయపడట్లేదు ఎంతమంది మధ్యలో ఉన్నా. ఎందుకని నువ్వు భయపడట్లేదంటే, నాకు దేవుడున్నాడు, ఆయనకు నేనేమని ప్రార్థన చేస్తున్నాను? నీవు న్యాయమును బట్టే తీర్చు, నా వైపే తీర్పు తీర్చమని నేను చెప్పట్లా. ఇక్కడ మనందరం ఎలాగుంటామంటే, మనకే మంచి జరగాలని తీర్పు కోరుకుంటాం అందరం, అంతే కదా? ప్రతి వాళ్ళకు మనకే బాగుండాలి, మనకే బాగుండాలి. అసలు ఎందుకు ఇలా జరిగింది, దీని వెనక ఏం కారణం ఉంది మీరు ఆలోచించాం. న్యాయమును బట్టి నాకు తీర్పు తీర్చు, ఎందుకంటే నేను నీ మీద ఆధారపడ్డాను. నీ మీద ఆధారపడిన నేను ఎప్పటికీ ఎదుటి వాళ్లకు కీడు చెయ్యను. నాకు వాళ్ళు కీడు చేసినా
నేను మాత్రం వాళ్ళకు మేలే చేస్తాను అన్నాడు. ఎందుకంటే దావీదుకు ఎవరు దొరికాడమ్మా? సౌలు దొరికాడు. మీ అందరికీ తెలుసో తెలియదు. ఎక్కడ? ఆ యొక్క గుహల దగ్గర సౌలు దొరికాడు. సౌలు దొరికినప్పుడు దావీదు సౌలును చంపేంత అవకాశం ఉంది. కత్తి ఉంది దావీదు చేతిలో. సౌలు కత్తి నాటినాడు, పడుకొని నిద్రపోతున్నాడు. ఇప్పుడు దావీదు వెళ్ళి కత్తి తీసుకొని సౌలును నరికేసేంత అవకాశం ఉంది. కానీ దావీదు ఊరికి భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. ఎందుకంటే చూడండి, అక్కడ అదే రాయమండి, నా నోటి మాటలు చెవిని పెట్టుము, అన్యులు నా మీదికి లేచి ఉన్నారు. అంటే ఇక్కడ అక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, నేను తీర్చుకోవాలనుకోలేదా ఇక్కడ? అంటే నా పగ నేను తీర్చుకోవాలనుకోలేదు, నేను నీకు అప్పగిస్తున్నాను. సౌలు నాకు దొరికినా నేను మాత్రము నా నోటితో కూడా సౌలును ఒక చెడు మాట కూడా అనలేదు. ఎందుకు అనలేదు? చెప్పండి అసలు. ఎందుకనలేదంటే దావీదుకు దేవుడంటే ఏందో తెలుసు. దేవుడంటే ఏందో తెలుసు. ఎలా తెలుసు అంటే మీకు అందరికి అర్థం కావడానికి చెప్తాను జాగ్రత్తగానండి. ఒక తండ్రికి 8 మంది కుమారులు, 7 కుమారులు ఉన్నారు, ఒక 4, 5 కుమారులు ఉన్నారు అనుకోండి. ఇక్కడ దావీదు తండ్రికి కుమారులు ఉన్నారు. ఈ కుమారులుంటే దావీదు తండ్రి దృష్టిలో లెక్కలో లేని వ్యక్తి ఎవరు? దావీదు లెక్కలో లేడు. ఎప్పుడైతే సమూయేలు వెళ్ళి నీ కుమారులు ఎంతమంది అంటే వీళ్ళని ఇంట్లో వాళ్ళందరం చెబితే ఇంకెవరైనా ఉన్నారంటే కడమవాడు అక్కడ ఉన్నాడు పనికి. అంటే దావీదు తన తండ్రి దృష్టిలో పనికి రానోడు, అసలు లెక్కలో లేనోడు. ఇలాంటి లెక్కలో లేనటువంటి దావీదుని ఏం చేశాడు తెలుసా తండ్రి? ఏం చేశాడు? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు? ఎక్కడున్నారని 1-2 సార్లు చూస్తుంటారు కదమ్మా. ఇప్పుడు ఎప్పుడన్నా మీ పిల్లలు ఎవరైనా కనపడలేదు అనుకోండి, సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు కనపడలేదు అనుకోండి, ఎమ్మటే వాళ్ళని అడుగుతుంటారు, ఎక్కడికి వెళ్ళారు. ఎందుకంటే పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ. కానీ దావీదు ఎక్కడున్నాడంటే తన తండ్రి అసలు పడుచుకోడంట. ఎందుకు పడుచుకోడంటే మీకు ఒక మాట రాయబడింది అక్కడ, దావీదు తన తండ్రి మందను మేపుచున్నప్పుడు ఏం జరిగిందంట? ఎలుగుబంటి సింహం వచ్చినా కొడక, నానా నేను మందను మేపడానికి పోతే ఎలుగుబంటి వచ్చింది నానంటే, నువ్వు బతికినా ఒకటే చచ్చినా ఒకటే, గొర్రెపిల్లలు జాగ్రత్త అన్నాడు. మళ్ళా మరుసటి రోజు పోయినప్పుడు సింహం వచ్చింది నానంటే, సింహంతో పని ఉంది, నువ్వు చచ్చినా ఒకటే బతికినా ఒకటే, గొర్రెపిల్లలు ఏం కాకూడదు. అంటే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు కానీ గొర్రె పిల్లలు మాత్రం జాగ్రత్త. అందుకని ఏం రాయబడింది అక్కడ చూశారు కదా, మామూలుగా అయితే సింహం వస్తే ఏం చేయాలి? పరుగులు తీసుకొని రావాలి, గొర్రెలు పోతే పోనీలే, తర్వాత ప్రాణం ఉంటే చాలు అనుకున్నాడు. కానీ ఇక్కడ దావీదు గొర్రెలను పోగొట్లా, తన ప్రాణం పోయినా కూడా గొర్రెలను కాపాడాలనుకున్నాడు. ఎందుకు? తండ్రి అదే చెప్పాడు, నీకంటే ముఖ్యమైనది ఏంటిది? గొర్రెలు. అంటే లెక్కలో లేనోడు, తండ్రికి అసలు లెక్కలో లేడు. ఎందుకులే పనికిరానోడు అక్కడ పుట్టాడని. అందుకనే 24 గంటల మనోడు ఎక్కడ బతుకుతుంటాడు? అడవులలో, పొలాలలో, కొండలలో, రాళ్లలో, రప్పలలో బతుకుతుంటారు. అందుకే కదా మనోడికి ఏ విద్య వచ్చు? తెలుసు మీకు? రాళ్ళు ఇసిరేసే విద్య. రాళ్ళు ఇసిరేస్తారు తెలుసా? ఏ పని పాట లేకుండా వరకు రాళ్ళు వేస్తుంటారు. రాళ్ళు వేసే విద్య, వడిసెల్లో రాయి పెట్టి వేసే విద్య వచ్చు మనోడికి. కత్తితో విద్య గాని, అక్షర జ్ఞానం లేదు. ఎందుకు ఈ విద్య వచ్చిందంటే అసలు లెక్కలో లేనోని తీసుకెళ్ళి అక్కడ నూకాడు కాబట్టి దేనికి పనికిరాను. అలాంటి నన్ను కన్న తండ్రి పట్టించుకోలేదు, నా అన్నదమ్ములు పట్టించుకోలేదు, నా తోబుట్టులు పట్టించుకోలేదు, నా బంధుమిత్రులు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోకపోయినా నువ్వు పట్టించుకొని నన్ను ఇంత గొప్పవాడిని చేసావు కాబట్టి నేను నీకు భయపడతానా? ఎవరికి భయపడను? ఎవరు పట్టించుకోవాలా దావీదును? దావీదు చరిత్ర చదివితే అసలు ఎవరు పట్టించుకోవాలా. అందుకే దావీదు ఒక మాట అంటాడు సమూయేలు గ్రంథంలో, ఇదిగో ఏనికి పనికిరాని నన్ను ఇంత స్థితిలోనికి తీసుకొని వచ్చుటకు నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పార్టీదని మాట్లాడతాడు ఆయన. అసలు నేను ఏ పార్టీ వాడిని? అందుకని అంటున్నాడు, నేను నీ మీద ఆధారపడ్డాను. ఎందుకు ఆధారపడ్డానంటే ఆ పొజిషన్ లో నుంచి నన్ను ఈ పొజిషన్ లోనికి తీసుకొచ్చావు. గొల్లియాతు నేను చంపుతాను అనుకున్నారా? అసలు నా వల్ల కాదు. కానీ నాకు ఒక నమ్మకం ఏంటి, నీవు నా
తోడున్నావు, నేను నీ మీద ఆధారపడ్డాను, నువ్వు చంపేపిస్తావు. ఆ గొల్లియాతుని నేను ఎప్పుడైతే చంపానో అప్పుడే నాకేమొచ్చింది? పేరు, ప్రఖ్యాతి, గొప్ప ఘనతలొచ్చాయి. ఎప్పుడు కూడా చూడండి, యుద్ధం ఎలా చేయాలి? పేరు రావాలంటే మామూలుగా చేయకూడదు. ఒక రేంజ్‌లో చేయాలి యుద్ధం. పేరు రావాలంటే అందరూ చేసింది చేత్తే ఎట్లుంటది? కొత్తగా చేయాలి. ఎట్లుంటది కొత్తగా చేత్తే? కొత్తగా చేత్తే ఎలా ఉంటది తెలుసా? అయితే ఈ ఒడ్డు, లేకపోతే ఆ ఒడ్డు. పడితే సెట్ అయిపోతాడు. లేకపోతే దెబ్బకు పడిపోతాడు. కానీ దావీదు అనుకున్నాడు. నేను ఎవరికీ పనికిరాను, దేనికి పనికిరాను, ఎవరు నీ దృష్టిలో లేను. ఉంటే ఉంటాను, లేకపోతే సత్తాను. కానీ దేవుని నమ్మిన నేను గొల్లియాతు మీదకి యుద్ధానికి పోతాను. అలాగే మన జీవితాల్లో మన నిర్ణయాలు ఎలా ఉండాలో తెలుసా? దేవుడి మీద ఆధారపడితే, ఇక్కడ దేవుడి మీద ఆధారపడ్డాడు గదా! అన్యులు నన్నేం చేస్తున్నాడు? అన్యులు నా మీద పగ పెట్టుకొనున్నారు. నన్నెప్పుడు పడనొక్కాలా, ఎప్పుడు పడనొక్కాలా, ఎప్పుడు పడనొక్కాలా అని చూస్తున్నారు. కానీ నేను పడిపోతున్నా. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఈడు పాడైపోతే బాగుండు, పాడైపోతే బాగుండు అని మన చుట్టుపక్కల 100 కళ్ళు చూస్తుంటాయి మన చుట్టూ. కానీ మనం పాడెప్పుడు ఎందుకు? ఎందుకు పాడుకోము? ఆ! ఎందుకు చెప్పండి? మనము ఆధారపడ్డ దేవుడి మీద. ఆమేన్. ఇంకా ఆయన కంచె కాపుదల మన మీద ఉంది. స్తోత్రం. ఇంకెందుకు? బాగా ఆలోచించండి. కొంచెం లోతులోకెళ్ళిపోండి. ఇక్కడ దావీదు విషయంలో ఆలోచించండి. మిగతా విషయాల్లో మీరు వాక్యం మొత్తం కాదు, దావీదు విషయంలో. ఎందుకు? ఆ! నేను ఎప్పుడూ పడిపోను ప్రభువా. ఎందుకంటే నేను వాళ్ళు పడిపోవాలని అనుకోలేదు కాబట్టి. ఎదుటి వాళ్ళు చెడిపోవాలనుకుంటే ముందు నేనే చెడిపోతా. కానీ నేనెప్పుడు వాళ్ళు చెడిపోవాలనుకోలా. వాళ్ళు బాగుపడాలనుకున్నాను. కాబట్టి వాళ్ళు బాగుపడాలనుకున్నాను కాబట్టి నువ్వు నన్నే బాగు చేశావు. అది మనం ఆలోచించాల్సింది ఎప్పుడు గూడక. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తావు, వాళ్ళ మీద అంత ప్రేమెందుకంటే, ప్రేమ లేదు, ఏమి లేదని కాదు. దేవుడు ప్రేమించమన్నాడు. మనం వాళ్ళని ప్రేమిస్తే, ఆ ప్రేమ తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఇక్కడ అదే అన్నాడు చూడండి అక్కడ. అదే మాట రాయబడింది చూడండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికే రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. స్వేచ్ఛార్పణలైనను బలులను నేను నీకర్పించెదను. ఏమన్నాడు? ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడే నాకు సహాయకుడు. మొదట నేను నీ మీద ఆధారపడ్డాను. రెండోది నువ్వు నాకు సహాయం చేస్తావు. నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఎవరు ఆ సహాయం చేసేది? ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడంట? నా శత్రువులు నాకేం చేయాలనుకుంటున్నారంట? నాకు కీడు చేయాలనుకుంటున్నారు. ఇదిగో వాడు పడిపోతే బాగుండే, వాడు అలా పోయేటప్పుడు వాడికి ఇబ్బందులు కలిగితే బాగుండే, వాడు అప్పుడు పాడైపోతే బాగుండే, వాడు చేస్తున్న పనిలో వాడికి నష్టమొస్తే బాగుండే, వాడు సంపాదించుకున్న డబ్బులన్నీ గూడక ఎవరో ఒకళ్ళు తీసకపోతే బాగుండని నా శత్రువులు నా మీద కీడు తలుచుచున్నారు. నేను తిరిగి చూస్తే ఆ కీడు వాళ్ళ మీదకే పోయిందయ్యా. నన్ను చెడిపోవాలనుకుంటుంటే వాళ్ళే చెడిపోతున్నారు. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన చుట్టూ ఏముంది? దావీదు చుట్టూ దేవుని కంచె ఉంది. ఆ కంచె దాటి రావటానికి ఎవరికి సాధ్యము కాదు? శత్రువుకు సాధ్యము కాదు. శత్రువు. మనకు శత్రువులు మొట్టమొదట అపవాదైతే, రెండోది ఎవరున్నారంటే మన చుట్టుపక్కన దేవుడంటే ఎరగని వారు మనకు శత్రువులు. ఎందుకు శత్రువులంటే, నువ్వు నవ్వుతూ సంతోషంగా నీ కుటుంబంలో ఉంటే, నీ చుట్టుపక్కలోళ్ళు చూసి ఓర్చుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. వాళ్ళకేమిలే అంటారు. వాళ్ళకేమిలే అన్నారంటే అర్థమేంది? అర్థమేందమ్మా? వాళ్ళకేమిలే అన్నారంటే? నాకు అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యమేస్తుంటది. ఈళ్ళకేంది ఏ పని పాటు చేయరు, ఈళ్ళకేమిలే అన్నీ జరుగుతున్నాయి అనుకుంటారు. అర్థం కాలే పాపం అసలు వాళ్ళకు. అన్నీ ఎందుకు జరుగుతుంటాయి అనుకుంటున్నారు? ఆధారపడింది సృష్టికర్త మీద. మనుషుల మీద ఆధారపడితే రేపొద్దున వాడు రూపాయి ఇయ్యాలి, వాడు బియ్యం ఇయ్యాలి, వండుకొని తినాలనిపిస్తది. కానీ
సృష్టికర్త మీద ఆధారపడ్డాడు కాబట్టి సృష్టికర్తే పోషించుకుంటాడు వాళ్ళు అని అన్నాడు. నీవు నాకు సహాయం. ఇప్పుడు నేను నీ మీద ఆధారపడ్డాను కాబట్టి నువ్వు నాకేం చేస్తావు? సహాయం చేస్తావు. నేను మనుషులను నమ్మను. అందుకే కింది మాట చదువుతాను చూడండి. చూడండి. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది. ఇది పాత నిబంధనలో జరిగిన ఒక సంఘటన. ఏమైందంటే, ఎందుకు ఈ సిచ్యువేషన్ రాసి ఉన్నాడంటే, ఏమన్నాడు అక్కడ చదివినప్పుడు, యెహోవా నీ నామము ఉత్తమము. ఎందుకు ఉత్తమం అన్నాడంటే, ఇక్కడ దావీదును చంపాలనుకుంది ఎవరు? సౌలు. దావీదును చంపాలనుకున్నాడు. ఇప్పుడు దావీదు ఎక్కడికెళ్ళాడు? జీఫు అరణ్యమైనటువంటి ఆ ప్రాంతంలోనికి వెళ్ళి దాక్కున్నాడు. ఆ ప్రదేశంలో తన సైన్యంతో వెళ్ళి దాక్కొని ఉంటున్నాడు అక్కడ. అక్కడ దాక్కున్నటువంటి దావీదును సౌలు చంపాలనుకున్నప్పుడు సౌలుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు, సౌలు కుమారుడి పేరు యోనాతాను. ఎవరమ్మా? యోనాతాను. యోనాతాను సౌలు కుమారుడే గాని దావీదుకు ప్రాణ స్నేహితుడు. సౌలుకు కుమారుడే కానీ దావీదుకు ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదు నీవు చెప్పింది నిజమే, మా తండ్రి గారు నిన్ను చంపాలని చూస్తున్నాడు. కానీ నీకు ఏ ఆపద మా తండ్రి దగ్గరికి రాకుండా నేను నీకు సహాయం చేస్తాను. శత్రువులను సైతం ఏం చేశాడు? మిత్రులుగా మార్చేశాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్న ఎడల వాని శత్రువులను సహితము మిత్రులుగా మార్చగలడు. ఇప్పుడు సౌలు యొక్క కుమారుడు దావీదుకు సహాయం చేస్తాడు. నువ్వు దాక్కో, మా నాన్న నీ మీద పగ ఎప్పుడు మానుకుంటాడో అప్పుడు నేను నీకు వర్తమానం పంపిస్తాను, అప్పుడు నువ్వు మరలా రావచ్చు. కాబట్టి మొట్టమొదటి దేవుడి మీద ఆధారపడాలి. రెండోది ఆయన సహాయం చేస్తాడు. మూడోది ఏం చేస్తాడంటే, మన శత్రువులు ఇళ్లలోని వాళ్ళే మనకు మిత్రులుగా మారిపోయి మన యొక్క ఆపదలన్నిటిలో నుంచి వాళ్ళే మన ముందుండి నడిపించి తీసుకొని పోతారు. ఇప్పుడు దావీదుని ఎవరు తీసుకుపోతున్నారు? యోనాతాను దావీదుని ఏం చేశాడు తెలుసా? తప్పిస్తున్నాడు. ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో గాని పెద్ద విషయంలో గాని యోనాతాను దావీదు యొక్క విషయాల్లో ఎంత గొప్పగా చూపిస్తున్నాడంటే, నిజంగా ఆ విషయాలు మనం చదువుకున్నప్పుడు గాని ఆ విషయాల గురించి కొన్ని ఆలోచించినప్పుడు గాని చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజులలో మనకు కొన్ని తెలిసినా తెలియపరచండి. 1 సాముయేలు 23 అధ్యాయము, అక్కడ ఒక చిన్న విషయాన్ని 23 అధ్యాయము 13 నుంచి నిదానంగా చదువుదాం. అంతటా దావీదును దాదాపు 600 మంది మనుషులు అతని జనులు లేచి ఆ ఆ ఆ సౌలు విని అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని ఎదకినను దేవుడు సౌలు చేతికి అతనిని రోజు ఎదుగుతున్నాడంట. ఎవరిని? దావీదుని. ఎక్కడ ఉన్నాడు దావీదు ఇప్పుడు? జీపు అరణ్యంలో ఉన్నారు. అయితే సౌలు చేతికి దేవుడు దావీదును అప్పగించలేదు. అయితే ఇప్పుడు చూడండి, బాగా గమనించండి, కింది మాట చదువు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొనిన దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. బాగనండి. అప్పుడు సౌలు కుమారుడైన
యోనాతాను లేచి వనములోనున్న దావీదు యొద్దకు వెళ్ళి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు. ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? శత్రువు కొడుకొచ్చి నీ నిన్ను ఎవ్వరు పట్టుకోలేడు. ఎందుకంటే నువ్వు భయపడగాకు, నిన్నెవరు పట్టుకోలేడు. దేనికి? చూడండి అక్కడ చదువు మాట, కింది మాట. ఆ! 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 దేవుణ్ణి బట్టి ఆ! ద యోనాతానుకు దేవుడు తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు తెలుసా? ఇదిగో ఈ దేశానికి నీ తండ్రి తర్వాత రాజెవరు? ఎవరు? నువ్వనుకుంటే నువ్వు కాదు. దావీదు. కాబట్టి నువ్వు దావీదు దగ్గరికెళ్ళి ఈ మాట చెప్పు. ఏమని చెప్పమంటున్నాడు? దావీదు, నువ్వనుకుంటున్నావేమో, భయపడగాకు. ఎందుకు తెలుసా? నువ్వు ఆధారపడ్డ దేవుడు నీకు సహాయం చేసి, నీకు వర్తమానం పంపించడానికి నీ శత్రువైన నా తండ్రి దగ్గర నుంచి నీ దగ్గరకు పంపించాడు. నువ్వు భయపడగాకు అని చెప్పాడు. ఎందుకంటే నా తండ్రి తర్వాత ఈ ఇశ్రాయేలీయులను ఏలబోవాడివి నువ్వే. ఇప్పుడు మామూలు గమనించి ఆలోచించండి. ఈ రోజులలో ఎగ్జాంపుల్ అర్థం కావటానికి చెప్తున్నాను. తండ్రి ఆస్తులుంటాయి. ఆస్తి. ఆస్తి తన శత్రువుకు ఇస్తానని దేవుడు చెబితే కుమారుడు ఒప్పుకుంటాడా? ఏం దేవుడు అసలు, ఈ దేవుడు న్యాయము లేని దేవుడు, అది ఇది అనుకుంటారు కదా! ఇప్పుడు రాజు సౌలు. రాజు తర్వాత సౌలు తర్వాత రాజు ఎవరవ్వాలనుకుంటారు ఊరైనా? సౌలు కొడుకుని కావాలనుకుంటారు. ఇప్పుడు ఎక్కువ అంతేగా? మీరు ఎక్కడ పోయినా చూస్తున్నారు కదా! ఎగ్జాంపుల్ మనకు బయట కాదు, నేను మన ప్రార్థన చెప్తాను. ఓ పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ తర్వాత వాళ్ళ కొడుకే పాస్టర్ అవుతారు మళ్ళా. పక్కనోళ్ళ ఊరిని తీసుకురారు. పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద లక్షల మంది, వేల మంది వస్తుంటారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళ కొడుకుని పక్కన నిలబెట్టి నువ్వు పాడమను. ఎన్నో రోజుల నుంచి ఆయన ఎమ్మట వస్తున్నటువంటి ఒక పాస్టర్‌ని కూడా బయటికి పిలవరు తెలుసా? వాడు ఎంతోడు ఉంటాడు ఆ కొడుకు. ఏడో ఎంటెక్కులు, బీటెక్కులు చేసి ఉంటాడంట. వాడు ఏడనో అమెరికాలో చదివి ఉంటాడంట. నా తర్వాత ఈ సామ్రాజ్యానికి ఈడే వారసుడు. మరి ఈళ్ళందరూ దేవుడు ఏర్పరచుకోవాలి ఆళ్ళను. ఈళ్ళంతట ఈళ్ళే పెట్టుకో. ఎందుకు తెలుసా? నేను ఇది సంపాదించినానా, ఎన్నో వేల కోట్లు సంపాదించాను. ఇది నీ చేతిలో పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఇది ప్రార్థన చేశాను. దేవుడు నా తర్వాత వారసుడిగా నా కుమారుడిని నియమిస్తున్నాను. అంటే ఈ కుమారుడికే ఈమెను ఎక్కడైనా చెప్పిందా? ఇప్పుడు యాడైనా చూడండి. మీరు మినిస్ట్రీలు, పెద్ద పెద్ద మినిస్ట్రీలు చూస్తారు కదా! వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులే వచ్చుంటారు గానీ, పక్కనోళ్ళు ఎవరైనా వచ్చినట్టుగా ఉండరా? హోసన్న మినిస్ట్రీ అయితే పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి వేరే వాళ్ళొచ్చారు. మిగతా వాళ్ళైతే చూడండి. ఇప్పటి నుంచి ఉన్నోళ్ళు లేరు. వాళ్ళ కుమారులు వచ్చుంటారు. ఇప్పుడు ఈళ్ళ కుమారులకే పెత్తనాలు ఇచ్చుంటారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? యోనాతానుతో, యోనాతాను, నువ్వు ఆశపడొద్దు రాజ్యం మీద. నేను తల్లి గర్భములో రూపొందించక ముందే దావీదుని ఏర్పరచుకొని ఉన్నాను. దావీదు నాకు రాజ్య స్థాపన చెయ్యాలి. కాబట్టి అతనికి రాజ్యం అప్పగిస్తున్నాను. ఇప్పుడు దావీదు నీ తండ్రి భయం వలన పరుగులు తీస్తున్నాడు గనుక నువ్వెళ్ళి దావీదుతో ఈ వర్తమానం చెప్పుము. ఏమని చెప్పమంటున్నాడు? నువ్వు భయపడొద్దు, నువ్వు ఇబ్బంది పడొద్దు. నా తండ్రి తర్వాత నువ్వే ఈ దేశానికి రాజువు. నువ్వే రాజువు. కానీ నా తండ్రి నిన్ను ఏమి కూడా చెయ్యలేడు అని చెప్పాడు. ఇప్పుడు దావీదు ప్రవర్తన మంచిదా? సౌలు ప్రవర్తన మంచిదా? దావీదు ప్రవర్తన మంచిది. ఎవరు చెబితే నమ్ముతాం మనం? దావీదు కొడుకులొచ్చి, దావీదు సంబంధమైనోళ్ళొచ్చి దావీదు ప్రవర్తన మంచిదంటే, మీ నాన్నకెళ్ళి నువ్వు చెప్తున్నావంటాం. కానీ ఇక్కడ చెప్పిందెవరు? సౌలు కొడుకొచ్చి దావీదుకి చెప్తున్నాడు. నీ ప్రవర్తన మంచిది. నా తండ్రి ప్రవర్తన మంచిది కాదు. అంటే ఎంత గొప్ప వ్యక్తియో చూడండి. అంత గొప్ప విషయమో చూడండి ఇక్కడ. నా తండ్రి ప్రవర్తన మంచిది కాదు. అందుకనే నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు. కానీ నా తండ్రే చివరగా చచ్చిపోతాడని అతనికి తెలియదు. అదే రాయబడింది చూడండి. నా ఏంది? నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించును గాక అని రాసినప్పుడు నిజముగా సౌలు చివరి సమయంలో ఆ యొక్క ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో సున్నత లేని వాళ్ళ చేతిలో చచ్చిపోవటం కంటే నా అంతట నేనే చచ్చిపోతానని ఆలోచించుకొని
చనిపోవటానికి భయపడుతూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి ఒకడు ఆత్మహత్య చేసుకోగా సౌలు కత్తి నేలకు గుచ్చి దాని మీద పడిపోయాడు. కత్తి నేలకు గుచ్చి దాని మీద పడిపోయాక నేను చచ్చిపోవాలని. ఎందుకు? వాళ్ళ చేతిలో చచ్చిపోవటం కంటే నా చేతుల్లో నేను చచ్చిపోవటం మంచిదని దాని మీద పడిపోగానే కత్తి కరెక్ట్ గుచ్చుకోకుండా ఒక పక్క గుచ్చుకోగానే బాధ ఎక్కువైపోయింది. చావురాల పక్కనున్నోని పిలిచి, ఇదిగో నువ్వెవరివంటే నేను ఇశ్రాయేలీయుడినంటే, అయితే నన్ను చంపుము, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, నన్ను చంపుము, నీ కత్తితో నా గొంతు కోయమంటే అతడు భయపడి పారిపోయాడు, నేను కొయ్యనని. మళ్ళీ ఇంకొకరిని పిలిచి అంటున్నాడు, ఇదిగో నీ కత్తి తీసుకొని నన్ను చంపుమనగానే అతడు వెంటనే సౌలు బాధ చూడలేక, కొంతమంది బాధ చూడలేక మనం ఏం చేస్తుంటాం అప్పుడప్పుడు, ఈ బాధ తట్టుకోలేక వాళ్ళకి ఇసరం పెట్టేది ఒకటి పెట్టి చంపేస్తాం, కమ్మ చచ్చిపోమంటారు. అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఈ బాధ భరించలేను, నాకు ఏదైనా పురుగుల మందు ఇచ్చి నేను చచ్చిపోతాను అంటే బాధ. ఈ బాధ చూడలేక నన్ను చంపేయమనగానే అతడు కత్తి తీసుకొని అతను నరికేసి వెళ్ళిపోగానే ఇప్పుడు దావీదు దగ్గరకు పోతే దావీదు అంటున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను ఇక్కడ నుంచి వస్తున్నాను యుద్ధ సైన్యంలో నుంచి అంటే, నేను ఒక మంచి కార్యం చేశాను అనగానే, ఏం కార్యం అంటే, నీ శత్రువైన సౌలుని నేను చంపితిని. అమ్మే, దావీదుకు చెప్తున్నాడు, నీ శత్రువైన సౌలుని నేను చంపాడు, అతను చంపినటువంటి కత్తి ఇదే అన్నాడు. అయితే దావీదు మెచ్చుకున్నాడా? అభిషేకించిన వాడిని చంపుటకు అసలు నువ్వెవరని వెంటనే అతన్ని చంపేయచ్చు. అంటే శత్రువుని వేరే వాళ్ళు ఏమన్నా ఓర్చుకోవటం లేదు. చూడండి ఎందుకు? దావీదుకు మొట్టమొదట దేవుని మీద ఆధారపడ్డాడు, రెండోది ఆయన మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన సహాయం చేస్తున్నాడు. నాకు దేవుడు సహాయం చేస్తుంటే దేవుడు అభిషేకించిన బిడ్డను ఎవరు ఏమన్నా ఒప్పుకోవటం లేదు. ఇక్కడ ఈరోజు మనం కూడా దేవుడు చెప్పేది ఒకే విషయం ఏంటంటే, మీ కొరక మీరు దేవుడి మీద ఆధారపడండి. మనం న్యాయముగా మంచిగా జీవిస్తే చివరికి దేవుడు మనకు న్యాయమే చేస్తాడు. మనం చెడిపోవాలని ఎవరైనా అనుకున్నారనుకోండి, ఆ చెడిపోవాల్సింది మనం కాదు, దేవుడు ఎవరికి ఏది చేయాలో అది ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం, ఏంది నాకు ఈ గతి వచ్చింది, నాకు ఇలా కాదు. దేవుడు ఎవరికి ఏది చేయాలో అది ఆయనకు తెలుసు, వాళ్ళకి అది చేస్తాడు. కాబట్టి మనందరము చేయవలసిన ఒక చిన్న ప్రాణి ఏంటంటే, దావీదులాగా దేవుడి మీద ఆధారపడి దేవుని సహాయం కోరుకొని దేవుడి చేతిలో పెరగటమే. అలా ఉంటే ఆయన మనల్ని కాచి కాపాడి నిత్య రాజ్యమునకు వారసులుగా చేసి మన శత్రువుల ముందే మనల్ని తలెత్తుకొని బ్రతికేటట్టుగా చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరము తల వంచితే ప్రార్థన చేసుకుందాం.